ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రెసిడెంట్ ఎస్కే నసీర్ అహ్మద్, బిరదవోలు రామ్మోహన్ రెడ్డి, 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు, ఏకొల్లు రాఘవరెడ్డి, వినుకొండ వెంకటేశ్వర్లు, కొండూరు సుబ్బారావు, ఎన్ సాయి సుబ్బారావు, పులగల సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఫెలో సిల్వర్ డోనర్ గా చేరినందుకు సన్మానించడం జరిగింది. మాగంటి ప్రసాద్, సూర్యనేని శ్రీనివాసులు నాయుడు, యు గంగాధర్, ఎం మన్మోహన్, యరమాక శ్రీనివాసులు రెడ్డి, మన్నెపల్లి సురేష్, బొడ్డు భాస్కర్ నాయుడు, పాముల శ్రీనివాసులు, గంగినేని శ్రీనివాసులు నాయుడు, ఆర్ఏ చిన్నపుల్లయ్య నాయుడు, మరమంచి వెంకటేశ్వర్లను సన్మానించారు గవర్నర్ గారు. తర్వాత మన్నెపల్లి సురేష్, తర్వాత దశయ్య, చూడు తర్వాత తర్వాత జీవి కృష్ణయ్య గారు. గోల్డ్ కావాలి మళ్ళీ చెంచైకి అప్పు చెప్తుంటా పని చెంచైకి అప్పు చెప్తుండ వినబడిందా. అదేవిధంగా తర్వాత సంసిద్ధమయ్యాం. దానికోసము ఒక రాజ్యాంగటువంటి అధికారాలు ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఉండాలి, దానికి ఎటువంటి అధికారాలు ఇవ్వాలి, మరి కేంద్ర ప్రభుత్వంలో అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వంలో అయితేనేమి ఎట్లా మన పరిపాలనా విధానం ఉండాలి, దానికి మొట్టమొదటిగా లెజిస్లేచర్ అదే పార్లమెంటును ఏ విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా పార్లమెంటు సభ్యులను ఎన్నిక విధానం ఉండాలి, పార్లమెంటులో ఎన్ని సభలు ఉండాలి, మరి ఒక ముసాయిదాను తయారు చేయాలి. మరి దానికోసము ఎవరు తగినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆలోచిస్తే మన బిఆర్ అంబేద్కర్ గారిని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఒక రాజ్యాంగ రచనా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ రచనా సంఘానికి ఇతన్ని అధ్యక్షులుగా ఏర్పాటు చేశారు. మరి మన యొక్క పరిస్థితులకు, సాంఘిక సామాజిక పరిస్థితులకు, ఇక్కడ ఉండేటువంటి రకరకాలైనటువంటి భిన్నత్వాలకు తగినట్టుగా ఏ రాజ్యాంగంలో ఏ మూల సూత్రాలు అయితే బాగా పనిచేస్తాయి, బాగా మనకు నప్పుతాయి అనేటువంటి ఆలోచన చేసి మనం రకరకాలైనటువంటి దేశాల యొక్క రాజ్యాంగాల నుంచి ఒక్కొక్క అంశాన్ని మన రాజ్యాంగంలోనికి తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ విధంగా మన ప్రజాస్వామ్య పద్ధతిని రాజ్యాంగం రాసి దళితులు, పేద వర్గాలందరికీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయనకి ఘనమైన నివాళి అర్పించాం. ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తారు. అలాగే జాతీయ నాయకులు ప్రతి ఒక్కరిది కూడా జయంతులు, వర్ధంతులు అన్ని కూడా ఇక్కడ చేసి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాము. ఈ సంవత్సరం మా టీము నజీర్ అహ్మద్, శానంపూడి సుబ్బరాయుడు, సితార్ రత్తయ్య గారు, బిరుదోల రామ్మోహన్ రెడ్డి గారు, అట్లా అందరూ మాగంటి ప్రసాద్, కాగులు శివయ్య, చంతయ్య, వినుకొండ వెంకటేశ్వర్లు, కొండూరు సుబ్బారావు గారు, పాస్ట్ ప్రెసిడెంట్లు అందరూ కూడా, జీవి కృష్ణయ్య అందరూ కూడా సహకరిస్తుంటారు. టీం కూడా ప్రతి ఒక్కరిని ఏ కార్యక్రమం మొదలు పెట్టినా దాన్ని దిగ్విజయంగా జరుపుతుంటాం. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ఫెలోని మా వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఉంది. దానికి ఈ రోజు 10 మంది మహాత్మా గాంధీ ఫెలోషిప్ తీసుకోవటం జరిగింది. అలాగే సిల్వర్ డోనర్ గా కూడా ఒక 8 మంది తీసుకోవటం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు 203 గవర్నర్ గా ఉన్నాను. నాకు ఒక కేటాయింపు ఇస్తారు వాకర్ ఫౌండేషన్ ట్రస్ట్ కి వీళ్ళని చేర్చమని. అట్లా నాకు ఇచ్చిన టార్గెట్ కి సరిపోయే అనుకూలంగా ఉండేదానికి వీళ్ళు అందరూ కూడా నాకు అడగంగానే సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామ్మోహన్ రెడ్డి, ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ అధ్యక్షుడు. ఈరోజు మన ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మన ఫ్రెండ్స్ వాకర్స్ లో ఏ జాతీయ నాయకుడైనా, ఏ పండుగలైనా అన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కాబట్టి అందరూ దీనికి హాజరయ్యి
అందరూ వాళ్ళ ఆదరైన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. షేక్ నసీర్ అహ్మద్, నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సభ్యులందరూ కూడా చక్కగా మాట్లాడారు. ఈరోజు భారతదేశము ఈ అభివృద్ధి దశలో పయనిస్తుందంటే దానికి మూల కారణం అంబేద్కర్ గారని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడడానికి ప్రధాన కారణం మన రాజ్యాంగమే, లిఖిత రాజ్యాంగం. మనది ప్రపంచంలో వేరే దేశాల్లో రాజ్యాంగం ఉంది కానీ లిఖిత రాజ్యాంగం లేదు. కానీ మన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లిఖిత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇదే కాకుండా మనం జాతీయ పండుగల్ని, ఆ తర్వాత అనేక కార్యక్రమాలని మన అసోసియేషన్ తరఫున నిర్వహిస్తూ వస్తున్నాం. మరి దీనికి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.